ఏడు బాబు గారు, రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తుంది. దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా? స్టేషన్ ఆ బొంద. ఇది లక్ష్మణరావు గారి ఇల్లు. ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం వెలగబెట్టి ఏదో వెధోపం చేసి సస్పెండ్ అయ్యాడు. అంతేకాదు, రైలు శబ్దాలు వింటే తప్ప ఆ ముద్ద కూడా నోటికి దిగదు. రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు పేండాకుడు. ఏమిటన్నయ్యా, ఎవరైనా చూస్తే పిచ్చి పట్టింది అనుకుంటారు. అనుకోని అమ్మా, నాకు ఇలా ఊగితే కానీ తిన్నట్టు ఉండదు. ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మెక్కి వెండి కంచాలు కొన్నారు గాని దాంట్లో ఎప్పుడైనా తిన్నారా? చెప్పా కదా, నా కంచంలో తింటే తిన్నట్టు ఉండదని. కొంచెం సాంబార్ రై పోయి పోయి. అబ్బా, అదే. ఏమిటండి ఇది? తాగుబోతు కుదురుగా నిల్చోలేదు. ఏమిటండి మీరు ఊగుతూ ఊగుతూ ఎక్కడే పంపిస్తున్నారో మీకే తెలియడం లేదు. ఏం చేయమంటావు? సడన్ బ్రేక్ పడింది, ఆగిపోయింది. లక్ష్మణారు రండి రాజా గారు. అరే ఏమిటిదంతా? ఏం లేదండి, ఊగితే పట్టకమని చేజారి పడిపోయింది అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి కాపీ తీసురా, నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి. అరే మీకు ఇంకా ఈ ఊపిరి తప్పు పోలేదా? సరే నాకు కూడా వచ్చేసింది. బహుశా సావాసం అయి ఉంటుంది. అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు, ఎందువల్ల? మరేం లేదండి, మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమైనా ప్రకటనలు ఇస్తున్నారో తెలుసా? రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని. అవును, అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు. సొంత ఆస్తి అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి. ఉంటుంది కదా. ఈ మధ్య డబ్బు బాగా టైట్ అయ్యి 2 ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను. అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం పట్టక్కమనిపించాను. అనిపిస్తారు ఏమిటండి? రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే కానీ ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా. ఈయన సంగతి మీకు తెలియదులేండి. ఏ మాత్రం వీలున్నా హౌరా మేలు ఆఫ్ రేట్ కమ్మేస్తారు. చాలా ఊరుకో, నేను అమిత మాత్రం అవతల కొనేవాడు ఉండొద్దు. అంటే కొనేవాడు ఉంటే అమ్మేద్దామనేనా? అమ్మో, నా కారు గ్యారేజ్కి వెళ్ళిపోవాలి.